ఇరాన్ సైన్యానికి సంబంధించినటువంటి కీలకమైన అధికారులు 45 నుంచి 60 మంది ఒక ప్రదేశంలో మీటింగ్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక పెద్ద గందరగోళం ఉంది. IRGC ఒకవైపు అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అని చెప్తారు, బట్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటారు. ఈ IRGC ఒకవైపు, పెజెస్టియాన్ మాట మరొక వైపు, అట్లాగే IRGC చీఫ్ మాట కూడా పెట్టలేదు. దీంతో అసలు ఎలాగ మనం ముందుకు పోవాలి, ఎవడు తోచినట్టు వాడు యుద్ధం చేసేస్తున్నాడు. అవేమో 100కి 98 ఫెయిల్ అవుతున్నాయి, 2% మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే మౌత్ పబ్లిసిటీ, మైండ్ గేమ్ తో సక్సెస్ అవుతున్నాడు తప్పించి ప్రాక్టికల్ విజయం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. అది ఏంటయ్యా అంటే నాయకులు మరొకసారి అధికార యంత్రాంగం మీటింగ్, ఆ మీటింగ్ గురించినటువంటి సమాచారం తెచ్చుకున్నటువంటి అమెరికా లేపి పడేసి ప్రాణాలు తీసేసింది. 45 నుంచి 50 మంది సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారన్నది ట్రంప్ విజువల్స్ తో సహా పెట్టాడు. కరెక్ట్ గా మిలిటరీ లీడర్స్ అందరూ మీటింగ్ అయినటువంటి చోట్ల అటాక్ చేశామని చెప్పేసి వాళ్ళని టెర్మినేట్ చేస్తున్నాం, ఎంత కొట్టాలో అంతా కొడతాం, చితక్ కొడతాం అన్నటువంటిది ట్రంప్ చెప్తున్నటువంటి మాట.